రాత్రంతా ఏమీ తినకుండా ఉంటాం. కడుపులోని ఇతర ఆహారాలన్నీ జీర్ణమైన తర్వాత మనం తినే ఫుడ్ ఉదయాన్నే తినే ఆహారం. ఇది కడుపుని సులభంగా ప్రభావితం చేస్తుంది. అది చెడు ఆహారం అయితే దాని ప్రకారం చెడు ప్రభావాలు ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం తీసుకునే ఆహారం మంచిదైతే ప్రభావం బాగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఖాళీ కడుపుతో తినదగిన, తినకూడని ఆహారాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును మొదలు పెట్టడం ఎంతో ముఖ్యం. ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తింటారు. పండ్లు ఆరోగ్యానికి మంచివే, కానీ కొన్ని రకాల పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు అల్పాహారంగా అరటి పండ్లు తింటారు, కానీ ఖాళీ కడుపుతో అరటి పండ్లు తినడం అస్సలు మంచిది కాదు. అరటి పండ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే అరటి పండ్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తంలో మెగ్నీషియం, పొటాషియం సమతుల్యతను దెబ్బతీస్తాయి. అదేవిధంగా అరటి పండ్లో అధిక సహజ చక్కెర కంటెంట్ శరీరానికి త్వరగా శక్తినిస్తుంది. అయితే ఇతర ఆహారాలు లేకపోవడం వల్ల, ఇతర ఖనిజాలు లేకపోవడం వల్ల ఈ శక్తంతా త్వరగా పోతుంది. ఆ తర్వాత తినకూడనిది మామిడి. ఉదయం పూట ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినడం వల్ల కూడా కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీని తర్వాత తినకూడని పండు నారింజ. ఈ తరహా సిట్రస్ పండ్లు కూడా ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. కొన్ని సిట్రస్ పండ్లు అసిడిటీని కలిగిస్తాయి, కాబట్టి నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిననే వద్దు. ఇక ఖాళీ కడుపుతో తినకూడని మరో పండు ద్రాక్ష. ద్రాక్ష సహజ చక్కెరలతో కూడిన పండు. ఉదయాన్నే పరగడుపున వీటిని తినడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అటుపై తినకూడనిది బొప్పాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఆ తర్వాత తినకూడనిది పైనాపిల్. ఫ్రక్టోజ్ అధికంగా ఉండే పైనాపిల్ను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం అందరికీ సరిపోకపోవచ్చు. కాబట్టి పొద్దున్నే తినే ఆహారం విషయంలో ఆచితూచి తినడం ఆరోగ్యానికి మంచిది.